హలో తిరుపతి. ఇప్పుడు మేమైతే అనుకోకుండా తిరుమల దర్శనానికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ప్రజెంట్ ఏంటంటే ఇది తిరుమల ఘాట్ రోడ్. తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్డుకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఘాట్ రోడ్ దాటిన తర్వాత కొండపైకి అయితే రీచ్ అవుతాము. సర్వదర్శనానికి అయితే వెళ్తున్నాము. అనుకోకుండా వెళ్తున్నాము. సో ఇది దైవ నిర్ణయం అని అనుకుంటున్నాను. మామూలుగా టోకన్స్ వేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. బై ఛాన్స్ లక్కీగా సర్వదర్శనానికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అనుకోనే లేదు ఎప్పుడు అసలు. సో ఫైనల్లీ అయితే ఘాట్ రోడ్ ఎక్కేసాము. హ్యాపీగా అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉండడం వల్ల చల్లగాలి మాత్రం చాలా బాగా అద్భుతంగా అయితే వస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అంతా తిరుపతి. ఇదంతా తిరుమల ఘాట్ రోడ్. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు అక్కడక్కడ మంకీస్ కూడా ఉంటాయి చూడ్డానికి అయితే. ఇదంతా రోడ్ వ్యూ ఘాట్ సెక్షన్. దీంట్లో ఏంటంటే మనకి ఆర్టీసీ బస్సెస్లో వెళ్ళొచ్చు. ఆర్టీసీ బస్సెస్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏసీ బస్ అండ్ నాన్ ఏసీ బస్సు. నాన్ ఏసీ బస్ అయితే 90 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఏసీ బస్ అయితే 110 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ర్యాండమ్గా అయితే మనకి ప్రైవేట్ వెహికల్స్ అనేవి అయితే ఉంటాయి. లైక్ క్యాబ్స్, కార్స్ ఇలాంటివి అనమాట. దానిలో కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు ఏమంటే 130 రూపీస్ అలా అయితే ఛార్జ్ చేస్తారు. ప్రజెంట్ మేము వెళ్తున్న వెహికల్ అయితే 130 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. బస్సెస్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మేమున్న క్రౌడ్కి అయితే సెట్ అవ్వలేదు బస్ అనేది. సో ఇలా సపరేట్గా ఇండివిజువల్గా తీసుకుని అయితే వెళ్తున్నాము. 130 రూపీస్ పర్ హెడ్ అనేది ఛార్జ్ చేస్తారు. మనకి అల్పిరి రోడ్ ఎంట్రన్స్లో గరుడ స్టాచ్యూ అయితే ఉంటుంది కదా, అక్కడైతే మేము కార్ అనేది ఎక్కాము. ఇక్కడ నుంచి 130 రూపీస్ ఛార్జ్ చేశారు. ప్రజెంట్ అయితే కొండపైకి అయితే రీచ్ అవ్వడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే వీడియోలు తీసుకుందామని చెప్పి చూడడానికి అయితే వీడియో మాత్రం బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఆపోజిట్లో కనిపిస్తుందా, ఈ శ్రీవారి మెట్టు నడకదారి అంట. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ ఆర్టీసీ బస్సెస్ అయితే అప్ అండ్ డౌన్కి మనం ముందే టికెట్స్ కనుక తీసి పెట్టుకుంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ అనేది తగ్గుతుందంట. కానీ మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా వస్తామో మనకే తెలియదు. బస్సులో వస్తామా, ఏదైనా క్యాబ్లో వస్తామని, కార్లో వస్తామని చెప్పి మనకైతే తెలియదు. సో మనకు నచ్చినట్టు మనం వెళ్తే కొంచెం బెటరు. మోస్ట్లీ అందరూ ప్రిఫరెన్స్ అయితే ఆర్టీసీ బస్సెసే ప్రిఫరెన్స్ చేస్తారు. కానీ అది బస్సెస్ అనేవి చాలా క్రౌడ్ ఉన్నాయి. అందులో ఇప్పుడు మే మంత్ అవ్వడం వల్ల సర్వదర్శనం అండ్ స్లాటెడ్ దర్శనం ఫుల్ హెవీగా క్రౌడ్ అయితే ఉంది. ప్రజెంట్ ఈరోజు కూడా క్రౌడ్ అనేది హెవీగానే ఉంది. బట్ మాకు ఛాన్స్ అయితే లేదు టైం స్లాట్ దర్శనానికి వెళ్ళడానికి. సో ఫైనల్లీ సర్వదర్శనానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తిరుమలలోనే లోకల్ టెంపుల్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా విజిట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది అయితే అది ఏపీ ఆర్టీసీ బస్ అనమాట. ఈ బస్సెస్ అయితే 90 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. వీటిలో ఏసీ బస్సు ఉంటుంది. ఆ బస్సు మాత్రం సూపర్ ఉంటుంది. అది 110 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. అది కూడా సూపర్ ఉంటుంది బస్సు అయితే వెళ్ళడానికి. వీలైనంత వరకు బస్సులలో వెళ్ళడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. మేము ఎందుకంటే ఇట్లా కార్లో వెళ్తున్నాం, మాకు స్కోప్ లేదన్నమాట. సో బస్సెస్ అన్నీ ఫుల్ ఉన్నాయి, అందువల్ల మేము ఇట్లా కార్లో అయితే వెళ్తున్నాము. మేబీ నెక్స్ట్ టైం బస్సులో అయితే వెళ్తాము. ఇప్పుడు మీరు చూసిందంతా తిరుమల కొండలు, 7 కొండలు అని చెప్పి పిలుస్తారు కదా, ఆ కొండలు ఇవన్నీ. చాలా అద్భుతంగా అయితే ఉంది. వెదర్ అంతా కూల్ క్లైమేట్ అయితే ఉంది. ఇప్పుడు టైం అయితే దాదాపు ఒక 10 AM అలా అవుతూ ఉంది, కానీ ఎండ అయితే అంతగా లేదు. ఫైనల్లీ కొండపైకి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఈ చెట్టు అయితే ఉంటుంది. చాలా ఓల్డ్ అనుకుంటాను, చాలా పెద్దదిగా అయితే ఉంది. మోస్ట్లీ తిరుమల మొత్తం చాలా ట్రీస్ అయితే ఉన్నాయి, 1-2 అని కాదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎటు సైడ్ వెళ్తే ఏముంటాయని చెప్పి మొత్తం ఇక్కడైతే రాసి పెట్టారు. బోర్డ్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ సర్వదర్శనానికైనా స్లాటెడ్ దర్శనానికైనా ఎలా వెళ్ళాలి అంటే, స్లాటెడ్ దర్శనం అయితే తిరుపతిలోనే లోకల్లో శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం, ఈ 3 ప్లేసెస్లో అయితే టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఆ టోకన్స్ అయితే వేసుకొని కొండపైకి అయితే వెళ్ళాలి. వన్స్ టోకన్స్ వేయడం, మనకి టోకన్స్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకా మనకుండే ఒక్కటే ఆప్షన్ సర్వదర్శనం. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, అలాగా టోకన్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. సో సర్వదర్శనానికి అయితే వెళ్తున్నాం. ఈ సర్వదర్శనమైన టోకన్ దర్శనమైన ATGH సర్కిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. మేము ఇదే కార్లో డైరెక్ట్ తిరుపతి నుంచి ATGH సర్కిల్ వరకు అయితే వెళ్తున్నాము.
ఆ సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడేంటంటే మనకి టైం స్లాట్ అండ్ సరదర్శనం ఎంట్రన్స్ అనేవి అక్కడే ఉంటుంది, కానీ రెండు ఒకటే చోట ఉంటుంది, కొంచెం ముందుకి కొంచెం వెనక్కి అనమాట. అంటే క్యూ లైన్లో రెండు ఒకటే చోట పెడితే కన్ఫ్యూజ్ అవుతారు కదండి, అందువల్ల కొంచెం అటు ఇటు అనేది పెడతారు ఎంట్రన్స్ అనేది. ఫైనల్లీ స్లాటెడ్ దర్శనం అయితే ఎగ్జాక్ట్గా ఏటీజీ సర్కిల్ దగ్గర ఉంటుంది, అండ్ సర్వదర్శనం అయితే కొంచెం వెనక్కి అయితే ఉంటుంది అంతే. మీరు ఏమన్నా తిరుమలలో కారు తీసుకొని వెళ్ళాలి అండ్ లోకల్లో ఏమన్నా జీప్లు షేర్ ఆటోలాగా అయితే ఉంటాయి కార్లు అనేవి, షేర్ కార్లు అనమాట. 30 రూపీస్ ఎంతో పర్ హెడ్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇద్దరు ఉన్నారంటే 150 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. 30 రూపీస్ అంటే వాళ్ళు ఈజీగా అయితే దింపేస్తారు అక్కడ. ఇవంతా ఏసీ బస్సెస్, తిరుపతి నుంచి తిరుమలకి వస్తాయి ఈ ఏసీ బస్సెస్. ఇంతమంది చెప్పాయి కదా ఆ బస్సెస్. ఇవంతా ఇప్పుడు ప్రజెంట్ రాంబాగ్జ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాయి. ఈ సరదర్శనంలో ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే మనకి సరదర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత నారాయణగిరి పార్క్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడైతే క్యూ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ క్యూ లైన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్తే నారాయణగిరి గెస్ట్ హౌస్ అని చెప్పి కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఆ కంపార్ట్మెంట్ క్రాస్ అయిన తర్వాత వైకుంఠం 2 నుంచి లోపలికి అయితే వెళ్తాం. అక్కడ మనకి టోకన్స్ అనేవి వేస్తారు. టోకన్స్ అనేవి అంటే నారాయణగిరి గెస్ట్ హౌస్లో టోకన్స్ వేస్తారు, ఆ తర్వాత వెరిఫై చేస్తారు, అండ్ ఫైనల్గా కంపార్ట్మెంట్లో అయితే వేస్తారు. అక్కడ మనకి ఆ టోకన్లోనే దర్శనం ఏ టైంకి వస్తుందని చెప్పి టైమింగ్ కూడా అక్కడే ఉంటుంది. మాకైతే 24 అవర్స్ పడుతుందని చెప్పి టోకెన్ అయితే వచ్చింది. కాబట్టి మేము ఏం చేసామంటే మేము మళ్ళీ అక్కడ రీఎంట్రీ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు టీటీడీ వాళ్ళు. సో అంతసేపు కంపార్ట్మెంట్లో ఉండలేము కాబట్టి బయటికైతే వచ్చాము. బయటికి వచ్చి తిరుమల లోకల్ టెంపుల్స్ అనేవి ఉంటాయి, ఆ లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము. మనకి సరదర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్లో వేస్తారు, టోకెన్ అనేది ఇస్తారు. మనకి కంపార్ట్మెంట్లో ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఏంటి, ఎప్పుడు దర్శనం పంపిస్తారు, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని అడిగితే మనకు క్లారిటీ వస్తుంది. మన కంపార్ట్మెంట్లో ఉండాలంటే ఉండొచ్చు, లేకుంటే బయటికి వెళ్ళి లోకల్ టెంపుల్స్ అయితే విజిట్ చేయొచ్చు. మేమైతే లోకల్ టెంపుల్స్ అనేవి విజిట్ చేసాము, ఎలాగో టైం అయితే ఉంటుంది కదా అందువల్ల. సో అక్కడ ఎగ్జిట్ అయితే ఉంటుంది, సరదర్శనంకి ఎగ్జిట్ అయిన తర్వాత మ్యూజియం, ఎస్వి మ్యూజియం అని చెప్పి తిరుమల మ్యూజియం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి మనం బయటికి అయితే వస్తాం. మళ్ళీ అక్కడికి మ్యూజియం దగ్గరికి వెళ్ళి రీఎంట్రీ సర్వదర్శనం టోకెన్ అని చెప్పి కనిపిస్తుంది, బోర్డు అయితే ఉంటుంది. అక్కడ మనమైతే లోపలికి మళ్ళీ రీఎంట్రీ చేయించుకొని ఆ దర్శనం టైమింగ్కి లోపలికి వెళ్తే ప్రజెంట్ రన్నింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దర్శనానికి వెళ్ళేది, ఆ కంపార్ట్మెంట్లో అయితే వాళ్ళు అలో చేస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంప్లాయీస్ ఉంటేనే అలో చేస్తారు, లేదంటే అలో చేయరు. అది కూడా మీరు గమనించుకోవాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ సర్వదర్శనానికి వెళ్ళే జంక్షన్, ఈ సర్కిల్ ఏటీజీహెచ్ సర్కిల్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. సర్వదర్శనం ఎంట్రన్స్ క్రాస్ అయిన తర్వాత ఏటీజీహెచ్ సర్కిల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, వే టు ఫ్రీ దర్శన్ ఈ సర్కిల్ అనమాట. ఇప్పుడైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మొబైల్స్ అనేవి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ అయితే ఉంటుంది, మొబైల్స్ అనేవి అక్కడే ఇవ్వాలి. వన్స్ ఇచ్చిన తర్వాత మనకి మొబైల్స్ అనేవి ఆఫ్టర్ 5 అవర్స్ అయినా 6 అవర్స్ అయినా దర్శనం కంప్లీట్ అయ్యే లోపల అయితే మన మొబైల్స్ అఖండ జ్యోతి ఉంటుంది కదా రాంబాగ్జ బస్ స్టాండ్, అక్కడైతే మొబైల్స్ అనేవి వస్తుంది. మళ్ళీ మనం టోకెన్ తీసుకొని మన ఫోటో క్యాప్చర్ చేసుకుంటారు, అక్కడైతే మొబైల్ అనేది మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. సర్వదర్శనానికి వెళ్ళేటప్పుడైతే ఇది నారాయణగిరి పార్క్ అనమాట, గెస్ట్ హౌస్ అని పిలుస్తారు, పార్క్ అని పిలుస్తారు. ఇక్కడైతే కొలను ఉంటుంది, విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది టోకన్స్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే కనిపించదు, సర్వదర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. మొబైల్స్ అయితే మనం లోపల వరకు అయితే తీసుకెళ్ళచ్చు. వన్స్ అక్కడ మొబైల్ చెకింగ్ కౌంటర్ అన్నీ ఉంటాయి, లగేజ్ కౌంటర్, చెప్పుల కౌంటర్ అంతా. ఈ లగేజ్ అంతా వాళ్ళు అక్కడ పెడతారు. లగేజ్కి అయితే కంపల్సరీ లాక్స్ అనేవి ఉంటే కొంచెం సేఫ్టీ. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇవంతా కొత్త క్యూ లైన్లు ఏమో నేను ఎప్పుడు చూడలేదు. మేము ఎప్పుడు వెళ్ళినా టైం స్లాట్ దర్శనానికి అయితే వెళ్తాము. అనుకోకుండా టైం స్లాట్ దర్శనం అనేది టోకన్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సర్వదర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నాము. దాదాపు ఇదే క్యూ లైన్లో 4 అవర్స్ అనేది వెయిట్ చేశాము.
ఈ రోడ్ అంతా ఇప్పుడు కనిపిస్తుంది అయితే మ్యూజియంకి వెళ్ళే రోడ్డు. మొత్తం పార్క్ మొత్తం రౌండ్ అయితే వేస్తాము. చాలా క్రౌడ్ అయితే ఉంది. అందులో ఈరోజు ఫ్రైడే అనమాట మేము వెళ్ళింది. చాలా క్రౌడ్ అయితే ఉంది ఫ్రైడే. మేము ఇలా క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత మాకు సాటర్డే దర్శనానికి అయితే టోకెన్ అనేది వచ్చింది. సో మేము ఫ్రైడే టోకెన్ వేసుకొని బయటికి అయితే వచ్చాము. బయటికి వచ్చి ఇంకా లోకల్ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాము. ఇక్కడ అంతా మీకు కనిపిస్తుంది. సర్వదర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదే పార్క్ అనమాట. కొలను అంతా ఇక్కడే ఉంటుంది. అక్కడక్కడ తామర పువ్వులు అన్నీ కనిపిస్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది నారాయణగిరి గెస్ట్ హౌస్ లాగా అనమాట. ఇవంతా కంపార్ట్మెంట్స్. పైన రేకుల షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకి వాష్రూమ్స్ ఉంటుంది అండ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మిల్క్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ సాంబార్ అన్నం, మిల్క్ అనమాట. ఈ కంపార్ట్మెంట్లో వేసిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా అసలైన కంపార్ట్మెంట్లు అనేవి వస్తాయి. మెయిన్ కంపార్ట్మెంట్స్ వస్తున్నప్పుడు మనకి మొబైల్స్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ అయితే వస్తుంది. ఈ కంపార్ట్మెంట్స్ వరకు మనము మొబైల్స్ అండ్ లగేజ్ అనేది తీసుకొని వెళ్ళచ్చు, స్లిప్. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే అలో ఉండదు. చెకింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ అన్నీ చెక్ చేసి ఇంకా మొబైల్స్ అనేవి అక్కడే పెట్టేయాలి. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మొబైల్స్ కౌంటర్కి అయితే వెళ్ళి తీసుకోవాలి. ఇదంతా రేకుల షెడ్ అనమాట. పైన ఫ్యాన్స్ అనేవి ఉన్నాయి. చాలా కూల్గా అయితే ఉంది క్లైమేట్. మీరు ఎప్పుడైనా మే మంత్లో సర్వదర్శనానికి వెళ్ళి విజిట్ చేశారా అండి తిరుమల దర్శన్? ప్రజెంట్ అయితే హాలిడేస్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. కాబట్టి టైం స్లాట్ దర్శనం వేసుకుంటే కొంచెం బెటర్. వీలైనంత వరకు టైం స్లాట్ దర్శనం వేసుకోవడానికి ట్రై చేయండి. సర్వదర్శనం మాత్రం చాలా హెవీగా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కంపార్ట్మెంట్లు అన్నీ ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ ఉన్న కంపార్ట్మెంట్స్